హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో ముందుకు వచ్చానండి. ఈ టూల్ కిట్ మా టైల్స్కి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా టైల్స్గానే కాదండి, గ్రైండర్కి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని వైబ్రేటర్ అంటారు. దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి ఏ విధంగా ఉందో ఏంటో. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాము. లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఇది అన్బాక్సింగ్ చేద్దామండి. ఇది ఎప్పటి నుంచో ఈ టూల్ కిట్ తీసుకుందాం అనుకుంటున్నానండి, కుదరట్లేదు. ఈసారి తీసుకోవాల్సి వచ్చింది. మేము చేసే పని కూడా అటువంటిది. ఇది లేకపోతే వర్క్ అవుతుందండి. ముందుగా ఇందులో ఏమున్నాయో చూద్దామండి. ఇందులో మాన్యువల్ ఇచ్చారండి. మాన్యువల్ గైడెన్స్ అంటే ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తుందో, ఎలా వాడాలో, ఎలా ఉపయోగపడుతుందో అన్నీ కూడా ఇందులో రాసి ఉంటారు. ఇది పక్కన పెట్టేద్దామండి. అలాగే 2 బ్యాటరీస్ ఇచ్చారు. 2 బ్యాటరీస్ అయితే ఇచ్చారు. ఇవి 12 వాట్స్ అండి. 12 వాట్స్ బ్యాటరీ 2 ఇచ్చారు. అలాగే ఈ బ్యాటరీస్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారండి. ఇది ఛార్జింగ్ కేబుల్. అదేవిధంగా మిషన్ అయితే ఉంది లోపల. ఇదండి మిషను. ఇది పక్కన ఇదండి మిషను. ఇది కూడా బయటికి తీసి చూద్దాము. కలర్ చాలా బాగుందండి. ఇది కలర్ బాగా నచ్చింది నాకు. ఇదండి మిషను. ఓకే అండి, ఇది ఎలా ఉపయోగపడుతుందో, ఎలాగా మనం యూజ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ బటన్ ఇచ్చారు కదండి, ఇది మిషన్ ఆన్ ఆఫ్ బటన్ ఇది. అలాగే సైడ్ ఇంకో బటన్ ఇచ్చారు చూడండి. ఈ బటన్ ఏంటంటే ఇది ఒక్క మిషన్ వైబ్రేటర్గా కాదండి, వాక్యూమ్ చేసుకుంటే కూడా పనిచేస్తుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదండి, ఇలా పెట్టేసి ఈ లెవర్లో పైకి లేపితే ఆటోమేటిక్గా ఈ బటన్ లాక్ అవుతుందండి. ఈ బటన్ లాక్ అవుతుంది అంతే. ఇది ఇంకా స్టిక్ అయిపోయి కదలదు. చాలా గట్టి పట్టుకుంటుందండి. ఇది అస్సలు చాలా ఇదిగా పట్టుకుంది, బలంగా పట్టుకుంది. చాలా స్ట్రెంత్ ఉంటుందని మన టైల్కి ఒకసారి లేపవలసి వస్తే పైకి మనకు చేతుల సపోర్ట్ లేకుండా దీని సపోర్ట్తో మన టైల్ కూడా మనకి పైకి లేపుకోవచ్చండి. అలాగే దీన్ని ఇలా నొక్కి పెడితే ఈ బటన్ బ్యాక్ చేసి వదిలేస్తే రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది ఇది. అలాగే ఒకసారి బ్యాటరీస్ చూద్దామండి. ఇంకోటి అండి, ఇక్కడ చిన్న వీల్ ఇచ్చారు చూడండి. ఈ వీల్ ఏంటంటే ఇందులో 6 లెవెల్స్ ఉంటాయండి. 6 లెవెల్స్ దేనికంటే మనకు వైబ్రేటర్ ఏ మోతాదులో కావాలో మనం పెట్టుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 వరకు ఇచ్చారు. ఫస్ట్ ఇందులో 1లో ఉంది. ఒకసారి బ్యాటరీ వేసి చెక్ చేసి చూద్దామండి. బ్యాటరీ ఈ విధంగా ఉంది. ఇది బ్యాటరీ అండి. ఇక్కడ 2 పిన్స్ ఉన్నాయి. ఆ పిన్స్కి అటాచ్ అయ్యేలాగా కరెక్ట్గా అటాచ్ చేయాలి. అటాచ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పవర్ బటన్ ఆన్ చేసి చూద్దాం. చూసారు కదా, అలాగా మనం ఈ లెవెల్ పెంచుకునే కొద్ది వైబ్రేటర్ స్పీడ్ పెరుగుతుందండి, వైబ్రేషన్ కూడా పెరుగుతుంది. ఆ విధంగా మనం అక్కడ గ్రానైట్కి తగ్గట్టుగా మనం పెట్టుకోవచ్చు, టైల్కి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. మనం చేసే వర్క్ని బట్టి మనం ఇది మాన్యువల్ మార్చుకోవచ్చు అండి. ఈ అడ్జస్ట్మెంట్ అయితే మార్చుకోవచ్చు. 6 లెవెల్స్ వరకు ఇచ్చారు. అదైతే ఇది చాలా బాగుందండి. మిషన్ పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకు ఇలా చెప్పగలుగుతుందంటే ఆల్రెడీ ఇది వాడానండి గతంలో. అంటే నాది కాదు, బయట వారి వాడాను. అది తెలుసు కాబట్టి ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకుని మళ్ళీ అదే టూల్ నేనైతే కొనడం జరిగింది. రేపు దీంతోనే వర్క్ చేయాల్సి వస్తుందండి. చేస్తాను రేపు కుదిరితే. ఇదే దాంతో ఈ టూల్తో పనిచేసిన వీడియో కూడా మీకు తీసి పెడతానండి. మన వీడియోని చివరి వరకు చూడండి. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని మంచి వీడియోలు తీయడానికి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి. అలాగే మన ఛానల్ గ్రోత్ కొంచెం చాలా తక్కువగా ఉందండి. మన సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. కొంచెం సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబర్ని పెంచండి. లైక్ చేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. It's you, yeah, boy, the one to show me now and forever.